పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలిసిందే. సో ఆయన పేద ప్రజల కోసం ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పర్యటన ఒకటి స్టార్ట్ చేశారంట. అంటే గిరిజన పీపుల్ కోసం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని, లేదంటే అక్కడికి ఏమైనా రోడ్లు లేకపోయినా రోడ్లు వేయించాలని, లేదా వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కుదిర్చాలని కూడా చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది? ఏదైనా పథకం ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? సో ఖచ్చితంగా అంటే పథకం అని కాదు కానీ అడవితల్ల బాటను కార్యక్రమం చేయబోతున్నారు. సో దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఆ గిరిజన ప్రాంతాల వాళ్ళకి రోడ్లు కానీ సరైన వసతులు కానీ సదుపాయాలు కానీ లేవో వాటిని చూసి ఆయన అవి పరిష్కరించుకుపోతున్నారు అనమాట. సో ఫస్ట్ విశాఖపట్నాన్ని ఆయన అయితే ఎంచుకున్నారు. అక్కడున్న అందరూ ఈ 2 రోజులు 3 రోజుల్లో ఆల్రెడీ విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ కూడా పరిశీలించి ఎవరికి ఎటువంటి ఆల్రెడీ అంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రోడ్లు అంటే గర్భిణీ స్త్రీలు కనీసం బయటకు రావాలంటే డోలీలు కట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉందన్నమాట. సో అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. కంపల్సరీ అటు కొండ పైకున్నా కొండ దిగువనున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వాళ్ళకి రోడ్డు సదుపాయం ముందు, అటు నుంచి నీళ్లు కావాలంటే నీళ్లు, వాళ్ళకి తినేదానికి ఏమన్నా ఐటమ్స్ పండించేదానికి ఎక్కడి నుంచి మార్కెట్ క్రియేట్ చేయాలన్నా సో అదంతా కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తారని తెలుస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే కనుక అలా ప్రతి జిల్లాలోకి వెళ్తే కనుక పని ఈజీగా అయిపోద్ది. అసలు ఇంకా అక్కడ అలాంటి గిరిజన ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట. సో ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. సో 2 రోజుల్లో ఖచ్చితంగా తిరిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఎవరెవరినైతే అవసరం ఉందో వాళ్ళ దాని తాలూకు ఇన్ఛార్జ్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అది మాత్రం ఖచ్చితంగా అలోకేట్ చేయనున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా డిసైడ్ అయ్యారంటే కనుక అంటే మనం పదవులోకి వచ్చినప్పుడు చూసుకున్నా కూడా చిన్న చిన్న పల్లెటూరుకి వెళ్ళడం కానీ, లేదంటే అడవి ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం ఏదో ఒకటి చేయడం, దీనిపైన ఎక్కువగా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి జరిగిపోతుంటుంది కానీ అలాంటి వాళ్ళు పెద్దగా ఎవరు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అంటే చంద్రబాబు గారు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నారు. బట్ వీళ్ళిద్దరూ మాత్రం పోటీ పనిచేస్తారు. ఎందుకంటే నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో ఏదన్నా సహాయం అని తెలిసిందంటే ఖచ్చితంగా ఆయన కానీ ఆయన టీం కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు, ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి ఆయన కానీ జనసేన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి వాళ్ళ రోజు వాళ్ళ జనవాణి కార్యక్రమాలు పెట్టడం, కుదిరినప్పుడల్లా జనాలను కలవడం, సో ఆ మ్యాక్సిమం జనాల్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇలా పని చేసుకుంటూ వెళ్తే జనాల్లో ఇంకొంచెం నమ్మకం అనేది పెరుగుద్ది అనమాట. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఇంకొంచెం క్యాడర్ అనేది ఆయనకు బిల్డ్ అవుతుంది. సో మరి ఖచ్చితంగా ఈయన ఏ పని చేసినా కూడా అందులో 100% రిజల్ట్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ సీసీ రోడ్లు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా, ఈవెన్ జగన్ గారు ఉండే పులివెందులు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారే రోడ్లు వేయించడం జరిగింది. సో మరి అలాంటి నియోజకవర్గాన్ని మార్చే మనిషికి మరి ఖచ్చితంగా ఏపీని డెవలప్మెంట్ చేస్తాడని అందరూ నమ్ముతున్నారు. సో ఖచ్చితంగా ఇది కూడా సక్సెస్ చేసి మరొక ఆయన ఖాతాలో ఇంకొక పాయింట్లు పెంచుకుంటారు తప్ప సో వచ్చే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఇంకాస్త నెక్స్ట్ లెవెల్కి అయినా ఖచ్చితంగా వెళ్తారు ఆయన. సో మరి ఇలాగే ప్రతి జిల్లాలో ఎక్కడైతే ఇలా గిరిజన ప్రాంతం ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ చూసి వాళ్ళని కొంచెం అభివృద్ధిలోకి తీసుకొస్తే ఫస్ట్ వాళ్ళందరూ సపోర్ట్ కూడా ఆయనకే ఉంటుంది ఖచ్చితంగా.